హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్. ఈరోజు నేను ఒక పేషెంట్ని న్యూరోమైలైటిస్ ఆప్టికా అనే డయాగ్నోసిస్తో పేషెంట్ని చూశాను. ఆ డిసీజ్ గురించే ఈరోజు కొంచెం చెప్తాను. సో మనకి ప్రతి డిపార్ట్మెంట్ కేసెస్లో ఐదర్ అది కార్డియాలజీ అవ్వనివ్వండి, న్యూరాలజీ అవ్వనివ్వండి, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేటివి కామన్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన రోగ నిరోధక శక్తి దాని మీదనే పనిచేయడం అన్నమాట. అంటే అది బయట బ్యాక్టీరియా వైరసెస్తో పాటు మన ఆర్గాన్స్నే డ్యామేజ్ చేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్. దానివల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేటివి వస్తాయి. దీనికి స్టీరాయిడ్స్ కానీ వేరే స్టీరాయిడ్ స్పేరింగ్ ఏజెంట్స్ కానీ యూస్ చేయాల్సి వస్తుంది కంట్రోల్ చేయడానికి. అయితే ఈ న్యూరోమైలైటిస్ ఆప్టికా పేరులో ఉందండి. న్యూరో అంటే అది నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది, మైలైటిస్ అంటే స్పైనల్ కార్డ్ని డ్యామేజ్ చేస్తుంది, ఆప్టికా అంటే ఆప్టిక్ నర్వ్ అంటే కంటి చూపుకి రెస్పాన్సిబుల్ అయ్యే నర్వ్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఈ కండిషన్లో వచ్చేవాళ్ళు కాళ్ళు చేతులు పడిపోవడం కానీ, అండ్ మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది అవ్వడం కానీ, శరీరం మీద మొత్తం మొద్దువారిపోవడం కానీ, దాంతోపాటు కంటి చూపు సరిగా లేకపోవడం, ఇదంతా జరుగుతుంది. సో బాధాకరమైన విషయం ఏంటంటే ఇది యంగ్ పీపుల్లో కామన్, ఎస్పెషల్లీ లేడీస్లో, ఆడవాళ్ళలో ఇది కామన్. అండ్ యంగ్ పీపుల్ అంటే 20కి కంటే తక్కువ 25 లోపల వయసు ఉన్న వాళ్ళకి ఒక్కసారి జబ్బు వచ్చిందంటే దీనికి మనము స్టీరాయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ జబ్బు తీవ్రతరం ఉన్నట్టయితే ప్లాస్మాఫెరెసిస్ అనే ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. అది నెఫ్రాలజిస్ట్ వాళ్ళు చూస్తారు. ఇది కూడా డయాలసిస్ లాంటిదే. సో బ్లడ్లో ఉన్న మన చెడు యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో, చెడు ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్లాస్మాఫెరెసిస్ అనే ప్రొసీజర్ ద్వారా మనం రిమూవ్ చేస్తాం. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒకవేళ మనకి యాంటీబాడీస్ పాజిటివ్ వస్తే జీవితాంతం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకే ఒక న్యూరో ఫిజిషియన్ దగ్గర చూయించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఒకసారి జబ్బు వచ్చింది కదా, మనము మందులు వాడేసాం, ఇంప్రూవ్ అయిపోయింది అని ఇంటికి వెళ్ళినట్టయితే మళ్ళీ సెకండ్ అటాక్ వచ్చే అవకాశం చాలా చాలా ఉంటుంది. సో దీనికి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అనేది అవసరం. మనకి స్టీరాయిడ్స్తో పాటు మనకి అజాథయోప్రిన్ ఇస్తాం, మైకోఫెనోలేట్ మాఫిటిల్ ఇస్తాం, అండ్ ఇంజెక్షన్స్ అయితే రిటిక్సిమాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక్కొక్క డాక్టర్ చాయిస్ ఒక్కొక్కలాగా ఉంటుంది, పేషెంట్ బట్టి కూడా ఉంటుంది. సో దీనికి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ చాలా అవసరము. And I'm available at Onus Robotic Hospitals, Chempapet from 10 AM to 8 PM. Thank you.